అశోక్ రెడ్డి అనే సైనికుడిని కూడా వదలలేదు రంగారెడ్డి జిల్లా కొందుర్గు తహసీల్దార్ ఆఫీస్ అధికారులు. విశ్వనాథ్పూర్ గ్రామానికి చెందిన జవాన్ అశోక్ రెడ్డి తన పొలానికి సంబంధించిన ROR పహానీరు కావాలని కొందుర్గు మండల తహసీల్దార్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు. 40,000 రూపాయలు ఇస్తే గాని ROR పహానీలు ఇవ్వలేమని రికార్డ్ అసిస్టెంట్స్ బాలరాజు హేమంత్ చెప్పారు. జవాన్ ఒప్పుకోకపోవడంతో అతనికి డాక్యుమెంట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. చేసేదేమీ లేక జవాన్ వారికి 30,000 రూపాయలు ఇచ్చి ఆ తతంగాన్ని వీడియో షూట్ చేశారు. తిరిగి ఆయన తన డ్యూటీకి వెళ్లిన తర్వాత ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. లంచం అడిగినా లంచం తీసుకున్న వీడియోస్ జర్నలిస్టులకు పంపించారు. అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సెల్ఫీ వీడియోలో డిమాండ్ చేశారు సదరు జవాన్. హాయ్ అండి, నా పేరు అశోక్. నాది విశ్వనాథ్పూర్ విలేజ్, కొందుర్గు మండల్. నేను లాస్ట్ మంత్ జనవరిలో 2024లో మన కొందుర్గు MRO ఆఫీస్లో మా పొలానికి సంబంధించిన ROR అండ్ పానీల కోసం అని చెప్పేసి రికార్డ్ సెక్షన్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రికార్డ్ సెక్షన్లో మన బాలరాజు అండ్ హేమంత్ అనే ఇద్దరు వ్యక్తులు 1 వీక్ తర్వాత వచ్చి తీసుకోమని చెప్పారు. 1 వీక్ తర్వాత వచ్చి అడిగితే వాళ్ళు ఇంకా అవ్వలేదన్న, వీటికి అమౌంట్ కట్టాల్సి వస్తుంది, మరి అమౌంట్ ఇస్తే మీకు ప్రాసెస్ చేస్తాము అని చెప్పాను. సరే అని చెప్పేసి అన్న ఎంత అమౌంట్ అవుతుంది అని అంటే ఒక 40,000 అవుతుంది అని చెప్పాను. 40,000 ఎందుకన్నా, అంతగా నేను ఏమడిగినా మన ఆ పొలంకి సంబంధించిన ROR పానీలే కదా, అంతెందుకన్నా అంటే చాలా ఓల్డ్ డాక్యుమెంట్స్ అనేవి, సర్వే నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా వెతకాల్సి వస్తుంది అని చెప్పాను. అంత ఇవ్వలేనన్నా, నేను ఒక ఆర్మీ ఎంప్లాయీని జర చూసి తీసుకోండి అని చెప్పిన. ఒక 2-3 వేలు తీసుకోండి అని చెప్తే తను ఏమంటాడు, మీ ఇష్టం అన్న, ఒక 40,000 అడిగినాం కదా, 30,000 అయినా సరే ఇవ్వను, 30,000 అయితేనే అవుతుంది, లేదంటే కాదు అని చెప్పేసి హేమంత్ అనే వ్యక్తి డిమాండ్ చేసి, అంత డబ్బు ఎందుకన్నా, ఏం చేస్తారు మీరు, కొంచెం వెతికి ఇవ్వాల్సిందే కదా, నేను అప్లికేషన్ ఇస్తున్నా కదా, నేను దొంగ డాక్యుమెంట్లు అడగట్లేదు కదా అని కూడా చెప్పిన. చెప్తే లేదన్నా, మా డబ్బులు మేమేం తీసుకోము, MRO గారికి అండ్ డిప్యూటీ MRO గారికి ఇవ్వాల్సి వస్తుంది, మాకు కాదు అమౌంట్ అని చెప్పాడు. సరే, నేను మీ MROతో కలిపియండి, నేను ఒక ఆర్మీ ఎంప్లాయీని, నేను మాట్లాడి నేను క్లియర్ చేసుకుంటా అని చెప్పిన. లేదన్నా, MRO మీతో మాట్లాడు, ఏదన్నా ఉంటే మాకే చెప్తారు అని చెప్పిండు బాలరాజు అండ్ మన హేమంత్ అనే వ్యక్తి. అదే తప్పనే ఉన్నాయి కదా అన్నట్టు